యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలను తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్నాడు, అనేక మంది సిలువకు శత్రువులుగానే జీవిస్తూ ఉన్నారు. వారిని గూర్చి ఏడుస్తూ వేదనతో చెప్తూ ఉన్నారు. ఈ దినాలలో కూడా చాలా మంది సిలువను ఆచారంగాను అలవాటుగాను మత సంబంధమైనటువంటి దానిగానే చూస్తున్నారు. గాని సిలువ సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడని విషయాన్ని ఎరుగకే అనేక మంది సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నారు, సిలువకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఈ దినాన్న కొంతమంది ఎంత అయోగ్యంగా బ్రతుకుతున్నారంటే సిలువ వేయించుకునేవారు కొందరు, సిలువను మోసేవారు కొందరు, అనేక రీతిలుగా సిలువను హేళన చేస్తూ సిలువను అవమానకరంగా అనేక మంది ఈ రోజు సిలువను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే సిలువలో ఉన్న ఆ త్యాగము గాని సిలువలో ఉన్న ఆ విలువ గాని వారు ఎరుగకే చాలా మంది జీవిస్తున్నారు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. సిలువలో ఆయన త్యాగము, ఆయన మరణము, ఆయన పడిన వేదనను మనము జ్ఞాపకము చేసుకుని ఆయనకు విధేయులమైతే మనము సిలువను ఎరిగిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం. ఆ సిలువ మరణమే మనలను బానిసల నుండి, మనలను చీకటిలో నుండి, మనలను పాపములో నుండి, మనలను ఆ అంధకార క్రియల నుండి మనలను విడిపించి ఆ సిలువ ద్వారా మనల్ని ఆయన స్వతంత్రులుగా చేశాడు. సిలువ విలువను ఎరిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడూ ఆయన సిలువ మరణాన్ని పొందాడు. ఇక మనము సిలువ వేసుకునే అవసరం లేదు, మనల్ని మనము హింసించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ సిలువ విలువను ఎరిగి వాక్యానుసారంగా మనము జీవిస్తే నిజముగా ఆ సిలువలో ఉన్న దైవికమైన శక్తిని మనము పొందగలుగుతాం. పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాను చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. దేవుడు మన మీదున్నటువంటి వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన రుణమును, మనకు విరోధంగా ఉన్నటువంటి ఆ భారములను ఆయన సిలువకు మేకులతో కొట్టి బాహాటముగా అధికారులను ప్రధానులను నిరాధారులుగా చేసి సిలువ జయోత్సాహముతో వారిని బాహాటముగా పట్టి తెచ్చి వేడుకగా కనపరచెను. సహోదరి సహోదరుడా, సిలువ మనకి ఏం తెలియజేస్తుంది అనగా జయాన్ని తెలియజేస్తుంది. మన మీద ఉన్నటువంటి ఆ రుణ భారమును, మన మీద ఉన్న పాప భారమును, మన మీద ఉన్నటువంటి ఆ దోష శిక్షనంతటిని యేసుక్రీస్తు ప్రభుల వారు వ్రాతపూర్వకమైనటువంటి ఆ ఆజ్ఞలన్నిటినీ ఆయన నెరవేర్చి మన మీద ఏ పాప రుణభారము లేకుండా ఆయన గొప్ప జయాన్ని కలగచేశాడు. ఈరోజు విశ్వాసులమైన మనకి సిలువ ద్వారానే విలువ, సిలువ ద్వారానే జయము, సిలువ ద్వారానే మనము సమస్తాన్ని జయించగలం. సిలువను ఎవరైతే విశ్వసిస్తారో, సిలువ యొద్దకు ఎవరైతే రాగలుగుతారో, సిలువ యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి జీవితాల్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు చేస్తాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో నీవు అపజయం పొందావో, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయో, ఏ పరిస్థితుల నుండి విడుదల లేకుండా నలిగిపోతూ ఉన్నావో ఆ పరిస్థితులన్నిటి నుండి నిన్ను విమోచించటానికి యేసు సిలువ మరణాన్ని పొందాడు. సహోదరి సహోదరుడా, సిలువ అనగా త్యాగానికి గుర్తుగాను, సిలువ సమాధానానికి గుర్తుగాను, సిలువ జయానికి గుర్తుగా ఉంది.
ఆ సిలువ యందు నమ్మికుంచుదాము, ఆ సిలువ యొద్దకు చేరుదాము, ప్రభు మీద ఆధారపడదాము. దైవకమైనటువంటి గొప్ప విడుదలను, స్వస్థతను, సమాధానాన్ని మనం పొందుకుందాము. అలాంటి ఉన్నతమైన కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామము కొరికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించు ఉన్నాం. ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో, ఎవరు ఏ బాధల చేత నలిగిపోతూ ఉన్నారో, విడుదల లేకుండా నాయన జీవిస్తున్నారు, వారందరినీ మీ సిలువ రక్తము చేత వారిని సంధించి వారి జీవితాల్లో గొప్ప విడుదలను, జయమును మీరు కలగచేయండి. నాయన ఇది నా అనేక మంది సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారని మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడినట్లు, ఒకవేళ ఎవరైనా సిలువ విలువ తెలియకుండా ఒకవేళ జీవిస్తుంటే ఈ దినమే సిలువ విలువను ఎరిగిన వారిగా, అట్టి నాయన త్యాగపూరితమైనటువంటి మీ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ మేమందరితో సమాధానం కలిగి జీవించినట్లు, ప్రతి పాపం మీద, ప్రతి దాని మీద మాకు మీ సిలువ ద్వారా జయముందని మీరు సెలవిచ్చినట్లు, అట్టి జయ జీవితానికి అందుకి ఆశీర్వాదకరంగా మేము జీవించినట్లు మీ అందు విశ్వాసము కలిగి నాయన బ్రతకడానికి మాకందరికీ మీ కృపను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకెవరైనా సిలువను ఎరుగక, సిలువ విలువ తెలియక జీవిస్తుంటే దయతో ఇప్పుడే మీరు క్షమించి వాక్యానుసారంగా మేమందరము సిలువను ఎరిగి జీవించినట్లు అట్టి ఉన్నతమైన కృపను దయచేసి మీరే బలపరిచి, స్థిరపరిచి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.